హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవ్య కిచెన్. ఈరోజు మనం కొబ్బరి లవ్స్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరికాయలు. నేను 4 కొబ్బరికాయలు తీసుకున్నానండి. 1 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇది ఒక 6 ఇలాచి, నూపప్పు, అరకప్పు నూపప్పు. దీనికి మనం కూర తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు బెల్లం ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని మనం పక్కన పెట్టుకున్నాం. కొబ్బరి కూర ఇలా కూర తీసుకోవాలి. ఇలా కూర తీసుకున్నాక నువ్వులు మనం కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. నేను రోస్ట్ చేసుకున్నాను, వీడియో తీయలేదు. అది బెల్లం వేసుకోవాలి. ఈ కొబ్బరి కూర స్వచ్ఛమైన గేదె పాలు 1 పావు లీటర్ వేసుకుందాం. ఈ పాలు వేసుకోవటంలో ఏమైందంటే మనకి టేస్ట్ వస్తుంది, కమ్మదనం వస్తుంది. కూర బెల్లం 2 కొన్ని పాలు వేసుకుని 1 పావు లీటర్ పాలు వేసుకున్నాను. నేను 1 కిలో బెల్లానికి 4 కొబ్బరికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. పావు లీటర్ పాలు తీసుకున్నాను. అరకప్పు ఏమంటారు దాన్ని, నువ్వులు తీసుకున్నాను. ఇప్పుడైతే మనం మూతేసుకుందాం. మూతేసుకుని మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మాడెట్టేస్తుంది. ఇది ఒకసారి మూత తీసుకున్నాం ఫ్రెండ్స్. మూత తీసుకుని ఇలా కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది ఇంకొంచెం దగ్గరికి రావాలి. ఈలోగా మనం ఇలాచి ఫ్రెండ్స్, ఇది దంచి పెట్టుకున్న ఇలాచి. ముందుగా వేపి ఉంచుకున్నాం కదా నువ్వులు వేపి ఉంచుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకుందాం. ఇలా కలుపుకోవడం ఫ్రెండ్స్. ఉండయ్యే వరకు మనం సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఇది ఏమవుతుంటే అడుగు పెట్టేస్తుంది. అడుగు పెట్టకుండా మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలాగా ఉంచుకోవాలి. మనం ఉండలు చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారాక కొబ్బరి లౌజులు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తీయని కొబ్బరి లౌజులు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.